హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో కేకు. ఇడ్లీ పిండితో కేక్ ఏంటి అనుకుంటున్నారా? నిజంగా ఒక్కసారి నేను చూపించిన విధంగా ఇడ్లీ పిండితో కేక్ అనేది ట్రై చేయండి. మీరే అంటారు చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా వచ్చిందని అయితే అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకోకుండా తక్కువ ఖర్చుతో ఇడ్లీ పిండితో కూడా మనం ఇంట్లో చాలా సింపుల్గా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ ఒక కప్పు వరకు ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇడ్లీ పిండిలో ఉప్పు కలపాల్సిన అవసరం లేదండి. ఒక కప్పు వరకు ఇడ్లీ పిండిని తీసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు వరకు పంచదార, ఇందులోనే 10 రూపీస్ది ఒకటి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని బిస్కెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకున్న బిస్కెట్లన్నీ వేసేసుకోవాలి. ఒక 2 బిస్కెట్లు మటుకు పక్కన పెట్టేసుకోండి, అన్నీ వేయకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు ఇలాచీలు కూడా వేసేసుకొని ఇదంతా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చక్కగా మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోనైతే ఇడ్లీ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోండి. మీకు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో చేసుకున్న చాలా బాగా వస్తుంది. ఒక కప్పు వరకు మైదా పిండి వేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఇడ్లీ పిండి కూడా వేసేసుకోవాలి. నిజంగా ఇడ్లీ పిండితో కేక్ ఏంటి అనుకుంటున్నారేమో, కానీ నిజంగా తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. అంత బాగుంటుందండి. చక్కగా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఈ కేక్ అనేది. తర్వాత మనం ఇడ్లీ పిండి వేసేసుకున్నాక ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కాఫీ పొడి వేసుకోండి. కేక్ అనేది మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలాగే టేస్ట్ ఫ్లేవర్ రెండూ బాగుంటాయి. మనం ఇడ్లీ పిండి అలాగే ఇంకొచ్చేసి మైదా పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో కప్పుకి ఫుల్ కాకోకుండా కొంచెం తగ్గించి చిక్కటివి పాలు యాడ్ చేసేసుకోండి. కాచి చల్లార్చిన పాలు. ఈ పాలు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం కాఫీ పొడి వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది కేక్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వద్దు, లైట్గా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఉండలు మట్టుకు ఏమాత్రం లేకోకుండా బాగా కలుపుకుంటేనే మనకి ఎంతసేపు ఎక్కువ కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందండి కేక్ అనేది. ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాక ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనము కేకు ఏ బౌల్లో అయితే చేసుకుంటున్నామో ఆ బౌల్కి అయితే కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ది ఒక బాక్స్ టైప్ తీసుకుంటున్నానండి. ఇలా నెయ్యి అనేది మొత్తం అప్లై చేసేసుకొని దీంట్లో కొద్దిగా పొడిపిండి వేసేసుకొని గిన్నె కంటే విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఇలా చేసుకోవడం వల్ల మనం చేసుకునే కేక్ అనేది అస్సలు మాడిపోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది గిన్నె నుంచి. చూసారు కదా, ఇలా గిన్నెకి అంతా అంటే విధంగా పిండిని తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేయండి. ఇలా పిండి మొత్తం తీసేసుకున్నాక ఎక్స్ట్రాది తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్, దాన్ని అంతా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నిజంగా. ఇక్కడ కేక్ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకా దీనిపైనుంచి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ ఏమీ వేయించలేదు, మామూలుగా పచ్చివే వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. తర్వాత మీకు ముందు 2 బిస్కెట్లు పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ గుడ్డే బిస్కెట్లను కూడా రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైనుంచి వేసేసుకోండి. చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి కేక్ అనేది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పీసుల్లాగా బిస్కెట్లను చేసుకొని వేసేసుకోవాలి. ఇంకా తర్వాత స్టవ్ పైన అయితే నేను ముందుగానే ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక స్టాండ్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా వేడి చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బౌల్ని పెట్టేసి మూత పెట్టుకొని ఒక 30 నుంచి 35 నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకోండి. సాఫ్ట్గా పొంగుతూ మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ పిండితోని. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఒక 35 నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను. మనకి కేక్ అనేది లోపల దాకా కుక్ అయింది లేనిది ఒక టూత్ పిక్తో చూసుకోండి. కొంచెం తడిదనం ఏమన్నా తగిలితే ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు కుక్ అయిపోయింది. తడిదనం అనేది ఏమాత్రం కూడా అంటట్లేదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకొని వెంటనే తీయకోకుండా ఒక 10 నిమిషాలు చల్లారాలి. చల్లారితే మనకు ఫ్రీగా వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తోని కేక్ చుట్టూ ఇలా అనుకుంటే మన కేక్ అనేది ఫ్రీగా వస్తుందండి. కేక్ చల్లారాకే తీసుకోవాలి.
తర్వాత ఒక ప్లేట్లోకి కేక్ బౌల్ని రివర్స్ చేసేసుకొని కేక్ని అయితే తీసేసుకుందాము. చూసారు కదా, కేక్ అనేది ఏ మాత్రం కూడా మాడిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. సాఫ్ట్గా ఉంటుందండి నిజంగా ఇడ్లీ పిండితో కేక్ అనేది. ఇంకా దాన్ని రిటర్న్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది నిజంగా ఇడ్లీ పిండితో కేక్ అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఫ్లఫీగా పొంగుతూ మనం కాఫీ పొడి వేసుకున్నాం కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారు కదా, చాక్లెట్ కలర్లోకి వచ్చింది. చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.